ఇప్పుడు చెప్పండి. ప్రభు తన మహాకృప కనికరములను బట్టి గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు ఆయన సజీవ రెక్కల చాటున మనలను మన కుటుంబములను సంఘములను కాచి కాపాడినందుకు ప్రభువుని హృదయపూర్వకంగా స్మృతిస్తున్నాను. దైవ కృప ప్రార్థన పరిచయలో ఉన్నటువంటి విశ్వాసులకు ప్రియులైన వారందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనం తెలియజేస్తున్నాను. దేవుని మందిరంలో ఆరాధన చేయలేని అననుకూల పరిస్థితిని బట్టి యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యం వినడానికి ప్రభు ఇచ్చిన అవకాశం బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, కృపగల రక్షక, జీవాధిపతిని యేసు మీ ఘనమైన నామమును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇదిగో బాబు, ఈ ఉదయకాలం నీ సన్నిధిలో మేము ఉండడానికి కృపనిచ్చి ఉన్నారు. ఈ పరిశుద్ధుని బట్టి నీకు స్తోత్రాలు. దేవా నాయన, కొన్ని వారాలుగా నిన్ను ఆరాధించలేని స్థితిలో మేము ఉంటుండగా నాయన కనికరించని అనుకూల పరిస్థితులన్నీ కూడా మీరు అనుకూలపరిచి మరలా మందిరాల్లో ఆరాధించుకునే అవకాశం దయచి దేవా మాకు వీళ్ళందరినీ పేరు పేరు వస్తున్న కాపాడు. గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి ఆత్మీయ బిడ్డలందరినీ ఇప్పుడు మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీ సన్నిధి తోడుగా ఉంచండి. కొద్ది నిమిషాలు లేక వివరించుకుంటుండగా నాతో మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారైయుడి, బలవంతులైయుడి, మీరు చేయు కార్యములన్నయు ప్రేమతో చేయుడి. ఈ వాక్య భాగంలో మొదటిగా మెలకువ అను మాటల గురించి మనం ఆలోచించినప్పుడు ప్రభు అనేక పర్యాయాలు ఈ మెలకువ కోసం ఆయన బోధించిన సందర్భాలు చూస్తున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూసినప్పుడు బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకుల కోసం ఆయన ఉపమానం చెప్తూ అక్కడ చివరి మాట ఆయన తెలియజేసిన మాటల్లో, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. ప్రభు చెప్తున్నారు, ప్రభు రాకడ దినం తెలియదు కనుక మీరు మెలకువగా ఉండని చెప్తున్నారు. ఆయన శ్రమ పడక ముందు గచ్చమైన తోటలో ప్రార్థిస్తూ శిష్యులకు తెలియజేస్తున్న మాట, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈ మెలకువ అన్న మాటను మనం ఆలోచించినప్పుడు అనేక విషయాల్లో మేలుకుని లేకపోతే కొన్ని సందర్భాల్లో అనేక శ్రమలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభు ముందుగానే చెప్పారు, ఆయన శిలువకు అప్పగింపబడక మునుపు శిష్యుల్ని తీసుకుని వెళ్ళి ఏకాంత ప్రార్థన, ఆయన రాతివేత దూరం వెళ్ళి మోకరించి ప్రార్థన చేయొచ్చు. మరలా వచ్చి శిష్యులు చూసినప్పుడు వారు నిద్రిస్తూ ఉన్నారు. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్న మెలకువగా ప్రార్థన చేయడానికి ప్రభు వారిని హెచ్చరించారు. ఈ భయంకరమైన శ్రమ కాలంలో, శోధన కాలంలో, ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలుగా, దేవుని ఏర్పాట్లు ఉన్న వారంగా మెలకువగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఇది ఆత్మ సంబంధమైన మెలకువ. అన్ని విషయాల్లో మనల్ని మనం సరి చేసుకోవడానికి, మన యొక్క ఆత్మీయ స్థితిని సరి చేసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకుని దేవుని సన్నిధిలో మెలకువగా ఉందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు, నిబరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీరోదైన అపవాది ఎవరిని గర్జించలే ఎవరి మెరుగుదనా అని వేదకొచ్చు తిరుగుతున్నాడు. చెప్తున్నాడు, మీ విరోధి అయిన అపవాది
ఎవరి మృగుదురా అని గద్దించు సింహం వలె తిరుగుచున్నాడు. కనుక మీరు మెలకువగా ఉండుడి, నిబ్బరమైన బుద్ధి గలవారైంది. కాబట్టి ఈ యొక్క మాటను మనం ఎన్నో విషయాలు ఈ మెలకు అనే మాట ద్వారా ధ్యానం చేసుకోవచ్చు. ఈ అంచె దినాల్లో ఇలాంటి పరిస్థితులు మనం కనులారా చూస్తున్నప్పుడు ఎంతవరకు ఆత్మ సంబంధమైన మెలకు కలిగి ఉన్నాం, మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో వ్యక్తిగతంగా ఎవరి మట్టుకు వారు దేవుని సన్నిధిలో ప్రశ్నించుకోవలసిన వారమైనా. రెండవ మాట చూసినప్పుడు విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఇక్కడ ప్రభు పౌలు ద్వారా హెచ్చరిస్తున్న మాట విశ్వాసమందు నిలకడగా ఉండుడి. దేవుని సన్నిధిలో విశ్వాసం కోసం మనం అనేక ప్రసంగాలు విన్నాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల పట్టిక మనకు కనబడుతుంది. విశ్వాసమన్నది నిరీక్షింపడు వాటికి నిజస్వరూపమును అదృశ్యమైనది ఉన్నవంటకును రుజువైంది. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఎన్నో కార్యాలు విశ్వాసం ద్వారా చూడడానికి ప్రభు సహాయం చేస్తారు. దేవుని వాక్యంలో హెబ్రీ 11లోనే చెప్తున్నాడు. అధ్యాయం అంతా మనం జానపూర్వకంగా చదివినప్పుడు అనేక విషయాలు బయలుపరుస్తున్నారు. వారి విశ్వాసం ద్వారా రాజ్యములను జయించి సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి. ఆ విశ్వాస వీరుల పట్టికలో ఎంతో మంది దైవజ్ఞుల యొక్క పేర్లు లిఖించబడి ఉన్నాయి. కాబట్టి మన విశ్వాస జీవితం ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడేట అసాధ్యమని ప్రభు చెప్తున్నారు. కొంతమంది జీవితాల్లో పేరుకి విశ్వాసలే కానీ వాళ్ళ జీవితాల్లో విశ్వాసం లేని పరిస్థితి. ప్రభు ఎన్నోసార్లు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఈ చివరి దినాల్లో నా ఎదుటి నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించింది. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. మన ఆత్మీయ జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నెన్నో పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నప్పుడు మన విశ్వాసం ఎలా ఉందో పరీక్షించుకోవాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తవలని ప్రభు చెప్తున్నారు. విశ్వాసకర్తావో యేసు ప్రభు కొనసాగించువాడు యేసు ప్రభు. విశ్వాసకర్తావో యేసు ప్రభు కొనసాగించువాడు యేసు ప్రభు. వినయముతోనే నీ వైపు చూచుచు విసుకాక పరుగెత్తనేర్పు. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నుల నాకు నిరతామునే నిన్ను చూడా. హెబ్రీ పత్రిక 1వ వచనంలో చూస్తే ఎంత గొప్ప సాక్ష్యమూహం మేఘవలె మనలను ఆవరించిందని మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తవ్య దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఎందుకంటే పందెపు రంగంలో ఉన్నవాడు ప్రయాసపడి పరిగెడతాడు బహుమానం కొరకు. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసన కుడిపార్శ్వమున ఆశీనుడే అన్నాడు. ఆయన బహుమానం కొరకు అవమానము నిర్లక్ష్య పెట్టాడు. మన జీవితాల్లో కూడా ఎన్నో పరిస్థితుల్లో అవమానాలు, నిందలు, రకరకాల అనుభవాలు, వాటన్నిటినీ కూడా నిర్లక్ష్య పెట్టి ఆయన సహించినట్లుగా మనం సహిస్తూ దేవుని సింహాసన కుడిపార్శ్వన ఆసీనుడై అన్నాడు. కనుక మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన
ఆయనను తలంచుకొనుడి. మన విశ్వాస జీవితంలో మనం బలంగా నిలబడాలంటే ఎన్ని పరిస్థితులు ఎదురైనా అన్నీ తట్టుకుని అన్ని విషయాల్లో సహనంతో ఓర్చుకున్నటువంటి ప్రభువును తలంచుకోమని పౌలు భక్తులు ఎబ్రీ సంఘాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. కాబట్టి విశ్వాసమందు నిలకడగా ఉండుడి. మన విశ్వాస జీవితం ఎలా ఉందో వ్యక్తిగతంగా ఎవరి మట్టుకు వారు పరీక్షించుకునే దినాలు. తర్వాత 3వ మాట చెప్తున్నాడు, పౌరుషము గలవారైండుడి. ఈ పౌరుషం శారీరకంగా చూస్తే అనవసర విషయాలకు ఎన్నోసార్లు మనం పౌరుషపడతా ఉంటాం. ఆత్మ సంబంధమైనటువంటి పౌరుషం కలిగి ఏలియా జీవితంలో చూసినప్పుడు అక్కడ అనేక మంది ప్రవక్తలు ఆరాధన చేస్తా ఉన్నప్పుడు 450 మంది ప్రవక్తలు బయలు, ఆషారాదేవి ప్రవక్తలు 400 మంది, 850 మంది ఒక చోట ఉన్నప్పుడు నేను ఒక్కడనే దేవుని కొరకు మహారోషం గలవాడనే ఉన్నాను. ఏలియా లాంటి ఆత్మ సంబంధమైనటువంటి పౌరుషం కలిగి ప్రభు కొరకు ఈ అంచె దినాల్లో మనం వాడబడాలి. ఒక దినాన మనలాంటి స్వభావం గల ఏలియా బదరీ వృక్షం కింద మరణాపేక్ష గలవాడై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్టు చూస్తున్నాం. అదే ఏలియా పరిశుద్ధ లేఖనంలో మనకు చెప్తున్నమాట, నేను ఒక్కడనే ప్రభు కొరకు మహారోషం గలవాడనే అన్నా. ఆత్మ సంబంధమైనటువంటి రోషం కలిగి ఆత్మీయ యుద్ధ వీరులుగా అపవాదిని ఎదిరించడానికి. ఎందుకనగా పేతురు పత్రికలో చదువుకున్నాం, నిబరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, మీరు ఏదైనా అపవాది ఎవరైనా నిర్గదులాన్ని గర్జిస్తే హోలే తిరుగుతున్నారు. కాబట్టి వారి చేతిలో నుండి విడిపించబడాలంటే ఆత్మ సంబంధమైనటువంటి పౌరుషం మనందరికీ అవసరత. తర్వాత 4వ మాట చెప్తున్నాడు, బలవంతులయుడి. దానియేలు భక్తుడు చెప్తాడు, అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. మన శరీర బలం కాదు, ఆత్మ సంబంధమైన బలముతో దావీదు గొలియాతుని సంహరించగలిగాడు. యుద్ధోపకరణాలు రాగి శిరస్త్రాణం ధరించుకున్నాను ఒక మాట చెప్పారు, ఇవి నాకు వాడుక లేదు. ఆయా ఏటిలోయలోని రాడు తీసుకుని ఒడిసెలు పెట్టి 6 మూలలో జనుడు ఎత్తుకెళ్ళినటువంటి ఆ గొలియాతుని సంహరించడానికి దావీదు యొక్క బలము ఆత్మ సంబంధమైన బలం. కొన్నిసార్లు మన మనుషుల బలం, కొన్నిసార్లు ధన బలం, రకరకాల బలాల మీద ఆధారపడతా ఉంటాం. దేవుని బలం, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యం వెతుకుబడి. దావీదు భక్తుడు కూడా చెప్పారు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించిన. బలం, ఆత్మ సంబంధమైన బలం దేవుని సన్నిధిలోనే ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 కూడా చెప్పారు, తదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండి. మనం ఆరాధించే దేవుడు గొప్ప శక్తివంతుడు, సర్వశక్తివంతుడు కనుక ఆయన సన్నిధిలో ఆయన మనకి బలమిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, జయమునిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. మన జీవితాల్లో మనకి చాలిన దేవుడు. ఆత్మ సంబంధమైనటువంటి బలమును పొందుకుని ఆత్మ సంబంధమైనటువంటి బలవంతులుగా ప్రభు సన్నిధిలో ఎదగాలంటే, శారీరకంగా బలవంతులుగా ఎదగాలంటే సరైనటువంటి ఆహారం క్రమమైన రీతిలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మ సంబంధమైన బలం రావడానికి ఆత్మ సంబంధమైనటువంటి సాధకం చేసేవాడు శరీర సంబంధంగా శరీర సౌష్ఠవం కోసం ఉదయకాలం వేరే అనేక రకాల వ్యాయామం చేయుట మనం చూస్తా ఉన్నాం. ఆత్మ సంబంధమైన సాధకం చేయడానికి వేకువజామునే ప్రభు సన్నిధిని వెతకడం, ఉదయకాలము ధ్యానం, ఉదయకాలము ఆరాధన. దావీదు చెప్తున్నాడు, నేను ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము దేవుని కీర్తిస్తాను. దినమునకు 7 మార్లు ప్రభువును స్తుతించిన అనుభవాన్ని కలిగి దానియేలు భక్తుడి జీవితంలో అంతా ఆత్మ సంబంధమైనటువంటి బలం కలిగి ఉండడానికి క్రమము తప్పకుండా దినమునకు 3 దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా ఉన్నాడు.
మన ఆత్మీయ జీవితంలో ఆత్మఫలం పొందుకోవాలంటే ఆత్మీయ క్రమాలు, దేవుని వాక్యం ధ్యానించే క్రమం, దేవుని సన్నిధిలో ప్రార్థించే క్రమం, మన పరిశుద్ధతను కాపాడుకునే విధానంలో. ఎందుకంటే మనం ఆరాధించే యేసు ఆయన పరిశుద్ధుడు. ఎంత గొప్ప భాగ్యాన్ని మనకిచ్చి మనం ఆయన్ని ఆరాధించి ఆధిక్యత వరకు దయచేసినటువంటి దేవదేవుని స్తుతించుకుంటూ ఆత్మ సంబంధమైన బలమును కలిగి ఉండవాలని ప్రభు తెలియజేస్తా ఉన్నారు. చివరిగా మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ఏ పని చేసినా, అది ప్రభు నిమిత్తం చేసిన, మనుషుల నిమిత్తం చేసిన, మీరు చేసే ప్రతి పని ప్రేమతో చేయండి. ఎందుకంటే అంచె దినాల్లో అక్రమం విస్తరించడం వల్ల అనేకులు ప్రేమ చల్లారిపోయింది. కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చివరి వచనంలో మనం చూసినప్పుడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ప్రభు కార్యాలయంలో ఆసక్తి కలిగి ప్రేమతో ప్రభు పరిచర్యలో వాడబడాలి. ఇంకా నశించిపోయే ఆత్మల కొరకు భారం కలిగి దైవ సేవకులతో ఏకీపించి పల్లెల్లో, పట్టణాల్లో అనేక మంది ప్రభు నెరగినటువంటి ప్రజల కొరకు ప్రార్థిస్తూ ప్రయాసపడుచు ప్రేమతో, ఎందుకంటే ప్రేమ అనేక దోషములను కప్పుతుందని ప్రభు చెప్తున్నారు. ఎదుటి వారి యొక్క లోపాలు ఎత్తి చూపడం కాకుండా నిన్ను లేని పొరుగు వారిని ప్రేమించమని ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తుంది. అన్ని విషయాల్లో మీరు చేయు కార్యములు అన్నీ అంటున్నాడు. ఇక్కడ మీరు చేసే ప్రతి కార్యం ప్రేమతో చేయడం చెప్తున్నాడు. కాబట్టి ఈ కొరింథీ పత్రిక మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాటలు మనం ధ్యానించుకున్నప్పుడు అనేక ఆత్మీయ సత్యాలు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా మెలకువగా ఉండడి. ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఎంచే దినాల్లో మనం మౌనంగా ఉంటే పత్రికలో ప్రభు చెప్తున్నాడు, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చూడగా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించింది కనుక వారెంత మాత్రమును తప్పించుకోలేదు. ప్రభు చెప్తున్నారు, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొచ్చుగా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టుగా ఆకస్మికంగా నాశనం తటస్థిస్తున్నారు. అసలు ఎవరు ఊహించలేదు ఇంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. అకస్మాత్తుగా ఒకసారి తెలియబడిన వార్త 22వ తారీఖుని ఆదివారం మార్చి నెల, ఆ రోజు బ్లాక్ డౌన్, ఎవరు కూడా గృహాల నుంచి బయటకు వెళ్ళకూడదు అన్నమాట వినమంటే ఒక్కరోజు అనుకున్నాం. తెల్లవారి మార్చి నెల 2వ తేదీ నుంచి ఈ రోజు వరకు అదే కంటిన్యూ అవుతుంది. మాకు వెలుసుబాటు కొన్ని ప్రాంతాల్లో ఇచ్చిన ఈ పరిస్థితుల్లో మనం ఊహించింది, మన దినాల్లో మనం చూడమనుకున్న విషయాలు ఎన్నో చూస్తాం, ఇంకా ఎన్నో చూడబోతున్నాం. ఎందుకంటే ఇంక లోపం నెమ్మదిగా ఉంటుంది, ఇక అన్ని మంచిగానే జరుగుతాయి అనుకునే పరిస్థితులు, రోజులు మనం ఎంతవరకు చూడగలమా అన్నది మన చేతుల్లో లేదు. ఎందుకంటే కాలము, సమయము తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని నడవాడు, తెలుసుకోవడం మీ పని కాదన్నాడు. కాబట్టి సహోదరులారా, ఆ దినము దొంగ వలె మన మీదకి వచ్చినట్టు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, ప్రభుని కలిగి ఉన్న వారిని ప్రభు అంటున్నాడు. చీకటిలో నుండి ప్రభు మనం ప్రత్యేకించు. పేతురు భక్తులు చెప్తాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి కూడా ఆశ్రయములను ప్రచురము చేయడం ఏర్పరచబడిన వంశము, రాజులని అధిక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ప్రజ అయింది, ఒకప్పుడు కనికరించబడికి ఇప్పుడు కనికరించబడుతుంది. కాబట్టి చీకటిలో నుండి ప్రభు మన బయటకు తీసుకొచ్చారు. ప్రభుని కలిగి ఉండి ఇంకా ఎన్నో పరిస్థితుల్లో చీకటి కార్యాలు, చీకటి పనులు, భయంకరమైనటువంటి పాప పీల్చులు, పాప తలంపులు, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుని దేవుని కనికరాలు పొందుకోవాలి. లేని పక్షంలో ప్రభు చెప్తున్నాడు,
ఆకస్మికంగా నాశనం తటస్థించబోతుందని చెప్తున్నారు. కనుక మీరెంత మాత్రము తప్పించుకొనలేరు. కావున సహోదరులారా, దినము దొంగవలే మన మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, వెలుగులో మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మనం ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాపేదము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండి వారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణములను ధరించుకుందాము. ఇక్కడ కూడా చెప్తాడు, విశ్వాస ప్రేమలను కవచమును, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాం. ఇవి మనం ధరించుకుంటూ ఆత్మ సంబంధం యుద్ధోపకరణములు ధరించుకొనచ్చు. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించరు గాని ఉగ్రత పాలవటకు నియమించలేదు. దేవుడు మనల్ని ఉగ్రత పాలవడానికే నియమించుకోనలేదు, కానీ కావాలని ఉగ్రతని తెచ్చుకునే పనులు చేయవద్దని ప్రభు పదే పదే హెచ్చరిక చేస్తా ఉన్నారు. ఆయన మాట వినుచు, ఆయన మాట చొప్పున చేయించు, రానున్న ఉగ్రతను తప్పించు. ఎందుకంటే రాబో దినాలు దేవుని ఉగ్రత దినాలుగా కనబడతా ఉన్నాయి. పరిశుద్ధ లేఖనం ధ్యానిస్తా ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఎన్నో విషయాలు ప్రభు తెలియజేస్తా ఉన్నారు. ఆయన ఉగ్రతకి ఏది కూడా అడ్డు రాలేము. కాబట్టి ఇవి ఉగ్రత దినాలుగా, చివరి దినాలుగా, గడవరి దినాలుగా మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి దినాల్లో ప్రభు సన్నిధిలో ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఒకసారి మనం మరి సరి చేసుకుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మొదటి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి చదివితే 7 నక్షత్రములను 7 దేవునాత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడివే. నీ క్రియలను నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. కనుక జాగరూకుడవై చావనైన మిగిలిన వాటిని బలపరచు. నీవు ఎలాగ ఉపదేశం పొందుతావో, ఎలాగ వింటువో జ్ఞాపకం చేస్తున్న వాటిని గాయకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సాధ్యస్తులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని వారితో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగను తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథములో నుండి వారు అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవగలవాడు ఉండగా కనుక ప్రభు హెచ్చరిక చేస్తున్నారు. ఎందుకనగా మరి ఇలాంటి పరిస్థితుల్లో మన యొక్క ఆత్మీయ స్థితిని ఒకసారి మనం పరీక్షించుకుని ప్రభు సన్నిధిలో ఇక్కడ సాధ్య సంఘాన్ని హెచ్చరిస్తూ మారు మనసు పొందు, జాగరూకుడివై మారు మనసు పొందమని చెప్తా ఉన్నాడు. మిగిలిన వాటిని చావనైన మిగిలిన వాటిని బలపరచు. నీవు ఎలాగ ఉపదేశం పొందుతావో, ఎలాగ దేవుని సన్నిధిలో జీవించే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ సందర్భాలని మనం ఆలోచించినప్పుడు మరి దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించుకోవడానికి ముఖ్యంగా ఒకసారి ఆత్మ సంబంధమైనటువంటి మెలకువ కలిగి ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు ధరించుకొని ఆత్మ సంబంధమైన బలము ధరించుకొని
ఈ ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం 6వ అధ్యాయంలో చూస్తే గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చెను. 17వ వచనంలో చెప్తున్నాడు, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్తున్నారు. పర్వతాలు ఏమి చేయలేవు, బండలు ఏమి చేయలేవు. దేవుని ఉగ్రత దినాలు చాలా దగ్గరగా ఉన్నాయి కనుక ఇప్పటికే దేవుని ఉగ్రతని ఆనవాలుగా దేవుడు చూపిస్తా ఉన్నారు. ఈ భయంకరమైన దినముల్లో దయచేసి మరొకసారి ఆత్మ సంబంధంగా మనల్ని మనం పరీక్షించుకుందాం. మొట్టమొదటిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చూసినప్పుడు మొట్టమొదటి మాట మెలకువగా ఉండడి. ఆత్మ సంబంధం మెలకువ కలిగి ఉందాం. రెండవదిగా విశ్వాసమందు నిలకడగా ఉండడి. విశ్వాస జీవితంలో నిలకడతో కూడినటువంటి విశ్వాసాన్ని కలిగి ప్రభు సన్నిధిలో సాగిపోతాం. పౌరుషం గలవారయుడి, అయ్యో అనేకులు రక్షించుకోవచ్చుండగా అపవాది చేతిలో నుండి వారిని విడిపించి అనేకులను రక్షించడానికి ఆత్మ సంబంధం పౌరుషం కలిగి అపవాది చేతుల్లోంచి దేవుని చేతుల్లోకి అనేక మందిని నడిపించే భారాన్ని తీసుకుంటాం. బలవంతులైంది ఆత్మ సంబంధమైన బలాన్ని ప్రభు సన్నిధిలో పొందుకుందాం. మనం చేసే ప్రతి కార్యం ప్రేమతో చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి, కృపగల రక్షక, జీవాధిపతుని యేసు, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఆయా భయంకరమైనటువంటి కడవరి దినాలు, దుర్దినాలు, అంచు దినాలు జీవిస్తూ ఉన్నాం స్వామి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో గత 2 నెలలుగా దేవా మందిరంలో ఆరాధన లేని పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఒక్కసారి మమ్మల్ని కనికరించండి, క్షమించండి ప్రభువా అని స్తోత్రం. ఈ భయంకరుడు కరోనా వైరస్ యేసుక్రీస్తు నామములో యావత్ ప్రపంచం నుంచి కూడా విడిపించున్నాం. ఎంతో మంది అతులైపోయారు, మృతులైపోయారు. ఎన్నో కుటుంబాల దుఃఖ సాగరాలు ఉన్నాయి. దేశ విదేశాల్లో వ్యాధి నా ప్రభు, నా తండ్రి, ప్రతి మనిషిని గడగడలాడేస్తుంది బాబు. నీకు వందనాలు అయా. మా కాపుదల, మా భద్రత ప్రభు అయా ఏమీ సరిపోదు నాయన. నీ కాపుదలించి, నీ భద్రతనిచ్చి, నీ స్థాన్ని తోడుగా ఉంచుకొని అడుగుతున్నాను. ఆయా ప్రపంచాన్ని రక్షించండి, ఆయా భారతదేశాన్ని రక్షించండి, యావత్ మంది భారతీయులను రక్షించు బాబు. ఆంధ్ర రాష్ట్రం అంతటి కూడా కృపతో కప్పెడుతండి. ఆయా పరిపాలిస్తున్నటువంటి శ్రీఎం జగన్ గారికి మీ ఆలోచన దయచేయ బాబు. నీకు స్తోత్రం దేవా. ముఖ్యమంత్రి గారిని కృపతో కప్పిన ఆయన ఎన్నో ఆలోచనలతో నడిపించుకుంటున్నాం. మరింత ఆయా ఆత్మీయ ఆలోచన ఇచ్చిన తండ్రి, వారి యొక్క అధికార మంత్రుల్లోని కృపించుకొని అడుగుతున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఆయా జిల్లాలను బట్టి ప్రార్థిస్తున్నాను, మండలాలను బట్టి ప్రార్థిస్తున్నాను, గ్రామాలను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆయా నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆయా నీ కాపుదల కావాలి ప్రభు, నీకు స్తోత్రాలు. నీ భద్రత కావాలి బాబు, నీకు వందనాలు. నీ రెక్కల నీడను మమ్మల్ని ప్రభా నా తండ్రి దాయని ప్రభా. నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయం కలగ చేయి బాబు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మాకు అప్పగించిన సేవా పరిచర్య నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయా సంఘములను, సహవాసములను, ఆయా సంఘ విశ్వాసులైన వారందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మాకు ఇచ్చిన ఆత్మీయులందరినీ పేరు పేరు వరుసలు కాపుదల్లో ఉంచండి బాబు, నీకు వందనాలు దేవా. నాయన నీకు వందనాలు. బంగ్లాదేశ్ లో ఆయా మంచి నా ప్రభు నా తండ్రి నాయన స్థితిని కలుగ చేయమని అడుగుతున్నాను బాబు, నీకు స్తోత్రం అయ్యా. నా తండ్రి ఇదిగో ప్రభా, రైతులను కనికరించండి తండ్రి. ఆయా పట్టు పొలాల మీద కొన్నటువంటి ఆ యొక్క ప్రతి పరిస్థితి తొలగించి మంచి ఆహారం, మంచి పంట సిద్ధపరిచిన వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే అవకాశం తెచ్చే, పనివారు పని చేసుకునే అవకాశం తెచ్చే, ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకునే అవకాశం తెచ్చే, విద్యార్థులు చదువుకునే అవకాశం దయచేయి బాబు. అన్ని ద్వారాలు మూతపడ్డట్టుగా ఉన్నాయి అయ్యా. నువ్వు తెరిచిన ద్వారం ఎవరు మూయలేరు, మీరు మూసిన ద్వారం ఎవరు తెరవలేరు బాబు, నీకు వందనాలు. దావీదు తాళపు చెవి కలిగిన వాడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ సన్నిధి మాతో ఉంచండి నాయన. ఈ మాటలు మా హృదయాల్లో భద్రం చేసుకుని ఆత్మ సంబంధం మేరకు కలిగిన ఆయన ఆయా విశ్వాసంలో బలపడి స్థిరపడి దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయా ఆత్మ సంబంధం రోషం కలిగి తండ్రి నీకు వందనాలు. ఆత్మ సంబంధం బలాన్ని పొందుకుని బాబు నీకు వందనాలు. ప్రతి కార్యం ప్రేమతో చేయడానికి సహాయం చేయి. మా ప్రతి అతిక్రమ దోష పాపములను క్షమించి
మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకు ఇంకను రక్షింపబడి అనేక ఆత్మల కొరకు భారం పెట్టండి ప్రభువా. వారందరి యొక్క రక్షణ చూసి నేను స్తుతించే భాగ్యం దయచి ఉదయకాలం నీ వర్తమానం బట్టి స్తుతిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రార్థన చేస్తున్నాం నడుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణము, అపవాది క్రీడకనంత నాశనం, నామనకు మహిమ కలుగాక. ఆమేన్. పరమ తండ్రి దేవుని నుండి కుమారుడనే యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి కృపయాన్యం సహవాసం సమాధానం మనకును సారథికి లోపల ఆయన ప్రేమిస్తున్న పరిశుద్ధులందరికీ సదా తోడు నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.